హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 21వ తారీఖున జరగబోతున్నటువంటి మార్చ్ 21వ తారీఖున జరగబోతున్న ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకసారి ఫైనల్ టచ్, మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 37 వరకు ఒక్కసారి ఇంపార్టెంట్ టాపిక్స్, నెక్స్ట్ వొకాబులరీ గ్రామర్కి సంబంధించి రెఫరెన్స్ యూనిట్స్, వాటిల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ గురించి ఒక్కసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుందాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సెక్షన్ ఏ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి టోటల్గా 30 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 9 యూనిట్స్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2 డబుల్ ఏజ్ క్వశ్చన్స్, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం ఉంటుంది. ఇందులో మనకు ఉన్నటువంటి 9 యూనిట్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి యూనిట్స్ ఒకసారి చూస్తే, యూనిట్ నెంబర్ 1 ఏ లెటర్ టు గాడ్, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 మేడం రైడ్స్ ద బస్, యూనిట్ నెంబర్ 8 ద సర్మన్ ఎట్ బెనారస్. ఉన్నటువంటి 9 యూనిట్లో ఎక్కువగా ఈ 5 యూనిట్ల మీద కూడా మీరు ఫోకస్ చేయండి. వీటి నుంచి మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 1 to 5 ఈ టాపిక్ కింద ప్యాసేజ్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మిగతా 4 యూనిట్స్ కూడా ఫోకస్ చేయండి, కానీ ఎక్కువ ఫోకస్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 5 యూనిట్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 వరకు వచ్చి ప్రోజ్లో ఉన్నటువంటి లెసన్ తర్వాత ఉన్నటువంటి పోయం మీద మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో 2 డబుల్ ఏజ్ క్వశ్చన్స్, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో పోయం కింద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నటువంటి మెయిన్ పోయమ్స్ వచ్చేసరికి డస్ట్ ఆఫ్ స్నో యూనిట్ నెంబర్ 1లో పోయము, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 ఏ టైగర్ ఇన్ ద జూ, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 అమాండా, నెక్స్ట్ తర్వాత యూనిట్ నెంబర్ 7 ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 ఫర్ యాన్ గ్రెగరీ. ఈ 5 పోయమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. వీటి నుంచి ఎక్కువగా మనకి రేపు 21వ తారీఖున జరగబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో పోయం మీద ప్యాసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 వచ్చేసరికి సప్లిమెంటరీ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. దీనిలో ఉన్నటువంటి 9 యూనిట్స్లో నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా 5 ఎంసీక్యూలు అంటే పూర్తిగా 5 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. వీటిలో కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి 9 యూనిట్లో యూనిట్ నెంబర్ 1 ఏ ట్రయంప్ ఆఫ్ సర్జరీ, యూనిట్ నెంబర్ 2 ద థీఫ్ స్టోరీ, యూనిట్ నెంబర్ 5 ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, యూనిట్ నెంబర్ 7 ద నెక్లెస్, యూనిట్ నెంబర్ 8 బోలీ. ఈ 5 లెసన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వీటి నుంచి ప్యాసేజ్ ఇవ్వడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది, కాబట్టి కాన్సన్ట్రేషన్ ఈ 5 లెసన్స్ మీద చూడండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, టీ డయాగ్రామ్ కానీ ఒక ట్యాబ్లర్ ఫామ్లో ఉన్నటువంటి డేటా ఇచ్చి దాని మీద మనకి 5 క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ 2 వచ్చేసరికి డబుల్ ఏజ్ క్వశ్చన్స్, నెక్స్ట్ 2 వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 5th వన్ వచ్చేసరికి చూసింగ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇది వచ్చేసరికి మనకి అన్సీన్ డేటా. ఎస్సీఆర్టీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇందాక ప్రోజ్ లెసన్స్ కావచ్చు, పోయంలో ఉన్నటువంటి మనకి పోయంలో ప్యాసేజ్ క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ సప్లిమెంటరీలో ఇవ్వబోతున్నటువంటి కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్లో వాటిని రిఫర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా వాటికి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసరికి రీడింగ్ ఎ స్టోరీ అండ్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ సైంటిఫిక్ ఈవెంట్ అండ్ అరేంజ్ ద జంబుల్డ్ సెంటెన్సెస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇది కూడా వచ్చేసరికి మనకు అన్సీన్ జంబుల్డ్ సెంటెన్సెస్, ఇది 5 మార్క్స్. ఇది కూడా వచ్చేసరికి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్లోను వాటిలో ఉన్న ఈ 3 టాస్కులు, అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో 3 ఇచ్చారు మనకి జంబుల్ సెంటెన్సెస్కి సంబంధించి. ఆ 3 కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసరికి కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, విచ్, హూస్, హూమ్, రిలేటివ్ క్లాజెస్ అనమాట. ఇక్కడ మనకి సిలబస్ మెన్షన్ చేస్తున్నారు. రిఫరెన్స్ యూనిట్ వచ్చేసరికి 1, దీనిలో ఉన్నవి అవి ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్లో యూనిట్ నెంబర్ 1లో మనకి పేజీ నెంబర్ 9లో రిలేటివ్ క్లాజెస్కి సంబంధించి టాస్క్ ఇవ్వడం జరిగింది. వీటిలో
మనకి ఇక్కడ కొన్ని సెంటెన్సులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఈ సెంటెన్సులను ఒకసారి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇవి చాలా ఇంపార్టెంటు. అట్లాగే సేమ్ మనకి వర్క్ బుక్లో కూడా యూనిట్ నెంబర్ 1లో గ్రామర్ టాపిక్ కింద రిలేటివ్ క్లాసుకు సంబంధించి హెల్ప్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్తో కంబైన్ చేసి రాయండి అని చెప్పేసి ఇచ్చారు. ఈ రెండింటినీ కలిపి ఒక సెంటెన్స్ ఇచ్చి మనకి కంబైన్ ద సెంటెన్సెస్ హూ, విచ్ ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఈ రెండు జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా వీటి నుంచి ఒక సెంటెన్స్ మనకు రావడానికి 99% అవకాశం ఉంది. కాబట్టి రిలేటివ్ క్లాజెస్ క్వశ్చన్ కింద ఈ రెండు టాపిక్లు ఈ రెండు పేజీల్లో అంటే యూనిట్ నెంబర్ 1 టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 9, వర్క్ బుక్లో ఉన్నటువంటి ఈ పేజీలో ఉన్న టాస్క్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెక్స్టువల్ ఆర్ జనరల్ అంటున్నారు. ముందు మనం టెక్స్టువల్ కాంటెక్స్ట్లో ఉన్నవి వర్క్ బుక్లోను టెక్స్ట్ బుక్లో ఉన్నవి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మనకు సరిపోతుంది. ఇక్కడ సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి మనకి యూనిట్ 3 వర్క్ బుక్ యూనిట్ 3లో ఇవ్వడం జరిగింది. వాయిస్కు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అవి చూసుకుంటే సరిపోతుంది. యూనిట్ 3 వర్క్ బుక్లో ద ప్యాసివ్ అని చెప్పేసి మనకి టాపిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే వీటిని ఒక పారాగ్రాఫ్ వాటి కింద కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు మనకి, కొన్ని ఎగ్జాంపుల్స్ సింపుల్ పాస్ట్ ఒక్కో టెన్స్కి సంబంధించి అనమాట. ఇవి ఒకటి చాలా ఇంపార్టెంట్. వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అయితే మనకి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ కింద వీటిలోంచి ఒకటి ఇచ్చినా కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్ మనకి సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ 9 ఉంది. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్లోకి ఒక సెంటెన్స్ని మనకి చేంజ్ చేయమని 2 మార్క్స్ కింద ఈ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో రిపోర్టెడ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ కింద మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. లోమోవ్, నెక్స్ట్ అట్లాగే నటాలియా, వీటికి సంబంధించి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇలా డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఇచ్చి మనకి దీన్ని ఆన్సర్ రాయమనొచ్చు, ఇది ఇచ్చి దీన్ని ఆన్సర్ రాయమనొచ్చు. కాబట్టి ఇన్నిట్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. అట్లాగే ఇదే టాపిక్కి మనకి వర్క్ బుక్లో కూడా ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసరికి స్టేట్మెంట్ ఇచ్చేసి సెంటెన్స్ ఇచ్చి దాన్ని సెట్ టు కానీ టోల్డ్ కానీ రాయండి అని చెప్పేసి సెట్ కానీ టోల్డ్ కానీ ఆస్క్డ్ కానీ సెంటెన్స్ని బట్టి స్టేట్మెంట్ ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్ వాటికి సంబంధించి వీటిని కూడా మనకి క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్క్ బుక్లో యూనిట్ నెంబర్ 9లో ఉన్నటువంటి ఈ టాపిక్ కూడా ఈ ఎక్సర్సైజెస్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇవి మనకి రిఫరెన్స్ యూనిట్ ఏమీ మెన్షన్ చేయలేదు. దేంట్లో వచ్చి టెక్స్టువల్, జనరల్, ప్రిపోజిషన్ టాపిక్ ఒకసారి మీరు చూసుకుంటే ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసరికి ఎడిట్ ఏ ప్యాసేజ్, కరెక్షన్స్ ద అండర్లైన్ పార్ట్స్. ఇది మనకు వచ్చేసరికి వర్క్ బుక్ ఆర్ అన్సీన్ అన్నారు. ఎక్కువగా వర్క్ బుక్లో మనకి ప్రతి యూనిట్లో కూడా ఒక ఎడిటింగ్ టెక్స్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వర్క్ బుక్లో ఉన్నటువంటి 9 యూనిట్లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సిలబస్ రెఫరెన్స్ ఆల్ యూనిట్స్ ఇన్ వర్క్ బుక్ అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఒక మాటలో చెప్పాలంటే 99% ఈ వర్క్ బుక్లో ఉన్నటువంటి ఎడిటింగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ మీదే మనకు క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఒకసారి వర్క్ బుక్లో ఎడిటింగ్ కింద ఉన్నటువంటి టాస్క్లో ఒకసారి మనం చూస్తే ఇది యూనిట్ నెంబర్ 1లో ఉన్నటువంటి టాస్క్. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఒకటి ప్రిపేర్ అయ్యాలండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2లో వర్క్ బుక్లో ఎడిటింగ్ కింద ఉన్నటువంటి టాస్క్ ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. ఇందులో నుంచి 5 ఇందాక 5 అన్నాను, దాంట్లో మనకి 4 ఇవ్వడం జరుగుతుంది. 4 × 1 4 మార్క్స్. ఇది యూనిట్ నెంబర్ 3లో అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం లేదు మనకి. యూనిట్ నెంబర్ 3 ఇది.
ఇది వచ్చేసరికి మనకి యూనిట్ నెంబర్ 4లో ఇది ఇవ్వటానికి అవకాశం ఉంది మనకి. వీటిలో నుంచి ఒక 4 ఇచ్చి ఎడిట్ చేసి రాయమనొచ్చు. ఇది వచ్చేసరికి యూనిట్ నెంబర్ 5. దీంట్లో కూడా మనకి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తర్వాత యూనిట్లో ఉన్నటువంటి ఎడిటింగ్ టాస్క్ ఇది మనకి. ఫుల్ స్టాప్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ మాత్రమే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అడగడం జరిగింది కాబట్టి ఇది చాలా తక్కువ. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 వచ్చేసరికి మేడం రైట్స్ ద బస్. దీంట్లో ఉన్నటువంటి టాస్క్ ఇది. క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది కూడా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 వచ్చేసరికి ఎడిటింగ్ కింద ఉన్నటువంటి టాస్క్ ఇది. సూటబుల్ ప్రెపోజిషన్స్ అండ్ వర్డ్స్ అన్నారు. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. లాస్ట్ యూనిట్ ద ప్రపోజల్లో ఉన్నటువంటి ఎడిటింగ్ టాస్క్. ఇక్కడ వచ్చేసరికి జంబుల్డ్ సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని ఒక 5ని ఒక పేరాగా చేసి వీటిని జంబుల్ సెంటెన్స్ కింద ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి ఈ సెంటెన్సెస్లో ఉన్న వర్డ్స్ని రీఅరేంజ్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా ఫ్రేమ్ చేయొచ్చు. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 23 వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్. ఇది సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ 2లో ఉన్నాయి. యూనిట్ నెంబర్ 2 టెక్స్ట్ బుక్లోనేమో మనకి కన్సర్న్ టాపిక్కి సంబంధించినటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎక్సర్సైజ్ వచ్చేసరికి మనకి వర్క్ బుక్లో ఇచ్చారు. వర్క్ బుక్లో ఆర్టికల్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్తే దాంట్లో నుంచి ఎక్కువ శాతం రావడానికి మనకు అవకాశం ఉంది. వర్క్ బుక్లో యూనిట్ నెంబర్ 2లో ఆర్టికల్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి టాస్క్ ఇది. దీనికన్నా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కింద మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. వీటిలోంచి ఏవైనా ఒక 2 సెంటెన్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది, లేదా ఒకటి ఇచ్చి ఇంకోటి జనరల్ సెంటెన్స్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి వీటి యొక్క ఆన్సర్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసరికి చేంజ్ ఇన్ టు రిపోర్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ యూజ్ ఇట్ టు ఆర్ వుడ్. ఇది వచ్చేసరికి సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ 6లో మనకి వీటికి సంబంధించినటువంటి టాపిక్. వర్క్ బుక్లో వీటికి సంబంధించినటువంటి టాస్క్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వర్క్ బుక్లో ఇచ్చినటువంటి టాస్క్లో ఒకసారి ప్రిపేర్ అయ్యి వెళ్తే 2x1 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ముందు టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ దానికి సంబంధించిన ఇది టాపిక్. వర్క్ బుక్లో మనకి యూనిట్ నెంబర్ 6లో ఈజ్ ఇట్ టు అట్లాగే వుడ్ డిస్క్రైబ్ ఏ రిపీటెడ్ యాక్షన్ పాస్ట్ బై యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ ఇట్ టు. దీనికి సంబంధించి వర్క్ బుక్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి మనకి ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు కాబట్టి వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 రీరైట్ ద సెంటెన్సెస్ బై యూజింగ్ నౌన్ మోడిఫైయర్. ఈ నౌన్ మోడిఫైయర్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో యూనిట్ నెంబర్ 6లో ఇవ్వడం జరిగింది. నౌన్ మోడిఫైయర్స్ అని చెప్పేసి యూనిట్ నెంబర్ 6 టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ నౌన్ మోడిఫైయర్స్ మీద యూనిట్ నెంబర్ 6 వర్క్ బుక్లో వాటి మీద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. వీటిలోంచి ఖచ్చితంగా నౌన్ మోడిఫైయర్ నుంచి ఒకటి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసరికి గివింగ్ అడ్వైస్ యూజింగ్ మోడల్ వెబ్స్ ఆర్ సజెషన్స్ బీయింగ్ ఆన్ ద గివెన్ కాంటెక్స్ట్. ఇది టెక్స్చువల్ కావచ్చు, జనరల్ కావచ్చు. యూ షుడ్తో కానీ, యూ ఆర్ట్తో కానీ, యూ హ్యాడ్ బెటర్ కానీ ఈ మూడింటిని ఉపయోగించుకొని అడ్వైజ్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వటము 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ ద సూటబుల్ సినోనియమ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజ్. ఇది కూడా మనకి 4 వర్డ్స్ అండర్లైన్ చేయబడతాయి. పైన ఆప్షన్స్ కింద మనకి 6 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో కరెక్ట్ సినోనిమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 9 యూనిట్స్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్లోంచి ఏదో ఒక లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 యూనిట్స్లో కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసరికి రైట్ ఆపోజిట్ వర్డ్స్. 4 వర్డ్స్ అండర్లైన్ చేయబడితే వాటికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదం యాంటోనిమ్స్ రాయాల్సి ఉంటుంది, ఆపోజిట్ వర్డ్స్. దీనికి రిఫరెన్స్ వచ్చేసరికి 9 యూనిట్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్లోంచి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 29 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. ఇది కూడా మనకి సిలబస్ రిఫరెన్స్ వచ్చేసరికి ప్రోజ్ లెసన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 9 యూనిట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్లని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసరికి ప్రీఫిక్స్ కానీ సఫిక్సెస్ కానీ ఆర్ ఇన్ఫ్లెక్షన్స్ కానీ వర్క్ బుక్లో ఒక 2 యూనిట్లో దీనికి సంబంధించిన టాస్క్లు ఉన్నాయి. ఐఎమ్ ఇట్లాంటివి యాడ్ చేసి సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ వీటిలోంచి ఇవ్వడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ 31 వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రీరైటింగ్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్. లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పేసి 4 వర్డ్స్ ఇచ్చి అన్నిట్లో ఒక వర్డ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని కరెక్ట్ స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 9 యూనిట్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్లోంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 32 వచ్చేసరికి డిక్షనరీ స్కిల్స్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రోజ్ పార్ట్ 9 యూనిట్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్ నుంచి డిక్షనరీ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్స్ అక్కడే మనకి డిక్షనరీ ఇంటర్వ్యూలో ఉంటాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 33 వచ్చేసరికి యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెబ్స్ అండ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి ఇడియోమ్స్ అండ్ ఫ్రేజల్ వెబ్స్. సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ 2, 4, 6 వీటిల్లో మనకి ఈ 2 టాపిక్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నవి నెక్స్ట్ వర్క్ బుక్లో ఉన్నవి ఇవి ఒకసారి కనుక చూసుకుంటే ఈజీగా 2 మార్క్స్ ఓన్ సెంటెన్స్లు రాయటం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టాస్క్లు ఒకసారి చూస్తే యూనిట్ నెంబర్ 2లో మ్యాచింగ్ రూపంలో ఒకటి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫ్రేజల్ వెబ్స్కి సంబంధించి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ 4th యూనిట్లో ఇచ్చినటువంటి ఫ్రేజల్ వెబ్స్ ఇవి. కింద ఈ ప్లంజ్ ఇన్, కెప్ట్ బ్యాక్, ర్యాంబుల్ ఆన్, గెట్ అలాంగ్ విత్ ఇవి వీటిని ఉపయోగించుకొని శాంపుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఉపయోగించుకొని శాంపుల్ సెంటెన్స్లు ప్రిపేర్ అవ్వండి. అట్లాగే యూనిట్ నెంబర్ 4లో ఇడియోమ్స్ ఇవి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవి. కింద కాట్ మై ఐ. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి 4టికి సంబంధించి శాంపుల్ సెంటెన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసరికి మ్యాచింగ్. సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ 3, 4 ఇవి మనకి. యూనిట్ 3, 4లో మ్యాచింగ్ క్వశ్చన్కి సంబంధించి టాపిక్ ఇవ్వడం జరిగింది. 99% వీటి నుంచే మనకి ఈ మ్యాచింగ్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మ్యాచింగ్కి సంబంధించి మనకు ఉన్నటువంటివి యూనిట్ 2 దీనిలో ఉన్నటువంటి ఈ మ్యాచింగ్ ఒకటి. నెక్స్ట్ ఇదొక మ్యాచింగ్ ఒకటి, ఇదొక మ్యాచింగ్ ఒకటి. ఈ 3 మ్యాచింగ్ల నుంచి ఖచ్చితంగా మనకి ఒక మ్యాచింగ్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 కూడా చక్కగా కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈ మ్యాచింగ్ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేసి టోటల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అక్కడతో మనకి వొకాబులరీ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. దీనిలో 35A వచ్చేసరికి కాన్వర్సేషన్ బేస్డ్ ఆన్ ఆల్ ద లెసన్స్ ఇన్ ప్రోజ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్, ఎస్ఆర్లో ఉన్నటువంటి 9 లెసన్స్ వీటిలోంచి ఏదన్నా ఒక టాపిక్ అంటే ఒక లెసన్ నుంచి ఒక టాపిక్ తీసుకుని కాన్వర్సేషన్ అనేది అడగడం జరుగుతుంది. దీనికి చాయిస్ క్వశ్చన్, డిస్క్రిప్షన్ ఆర్ డైరీ ఎంట్రీ రెండింటిలో ఏదో ఒకటి. దీనికి సంబంధించిన రెలవెంట్ మెటీరియల్ అనేది టాపిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే డిస్క్రిప్షన్ కానీ డైరీ ఎంట్రీ కానీ. సో డిస్కోర్సులు రాసేటప్పుడు ఆన్సర్ మొత్తం కూడా ఒక ఫుల్ పేజీలో వచ్చేలాగా
రాస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆన్సర్ అనేది బ్రీఫ్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, కన్స్ట్రక్షన్ అనేది పోకుండా రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి ఈ డిస్కోర్సెస్కి రావడానికి అవకాశం ఉంటుంది. 36A వచ్చేసరికి రైటింగ్ ఏ లెటర్. ఇందులో ఫార్మల్, ఇన్ఫార్మల్, అఫీషియల్, నెక్స్ట్ పర్సనల్ లెటర్, రెండిట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ అనేది మనకు ఆల్రెడీ ఇవ్వటం జరుగుతుంది. అంటే టాపిక్ సంబంధించి ఫ్రెండ్కి రాయమంటే దేని మీద రాయమంటామో, లేకపోతే అఫీషియల్స్కి రాయమన్నప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెటర్కి సంబంధించినటువంటి పార్ట్స్ కనుక మెయింటైన్ చేస్తే హెడింగు, స్టేషను, డేటు, నెక్స్ట్ శాలిటేషను, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షను, సూపర్స్క్రిప్షను, ఈ 5 కనుక మెయింటైన్ చేస్తే ఈజీగా 5 మార్కులు. బాడీ ఆఫ్ ద లెటర్ అటెంప్ట్ చేసినందుకు మార్కులు ఖచ్చితంగా ఈజీగా 8 to 9 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. దీనికి చాయిస్ క్వశ్చన్ వచ్చేసరికి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, లెటర్ రైటింగ్ కానీ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఇందులో టెక్స్టువల్ థీమ్ బేస్డ్. ఇందులో సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి అన్నిటిలో ఉన్నటువంటి స్పీకింగ్ సెక్షన్ కింద ఉన్న టాస్కులు చూసుకోండి అంటున్నారు. ఇందులో 2వ యూనిట్లో స్పీకింగ్ కింద ఉన్నటువంటి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, ఇందులో ఒక క్వశ్చన్ ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మిగతా యూనిట్లో కూడా స్పీకింగ్ సెక్షన్లు ఉన్నాయి, కానీ అవి క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేసేవి కాబట్టి అవి తక్కువ. వర్క్ బుక్లో కూడా స్పీకింగ్ టాపిక్ వాటి కింద కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినవి. నెక్స్ట్ జనరల్గా కూడా ఈ స్పీకింగ్ యాక్టివిటీ కింద స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ప్రిపేర్ చేయమని చెప్పేసి అడగొచ్చు. 37A వచ్చేసరికి ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. ఇది పూర్తిగా మనకి సప్లిమెంటరీలో ఉన్నటువంటి ఎస్ఆర్లో ఉన్నటువంటి లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ తీసుకొని 5 పార్ట్స్ కింద అండర్లైన్ చేసి అవి ఆన్సర్ వచ్చేలాగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని చెప్పేసి అడుగుతారు. దీంట్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్నది వచ్చేసరికి యూనిట్ నెంబర్ 2 ద థీఫ్ స్టోరీ, 3 ద మిడ్ నైట్ విజిటర్, నెక్స్ట్ 6 ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 ద బోలీ. ఎక్కువగా వీటిని మీద ఫోకస్ చేయండి. దీనికి చాయిస్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇందులో మనకి టేబుల్ కానీ, టీ డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ అన్సీన్ అది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ ఉపయోగించుకుని ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రిక్స్ కానీ ఈ సిలబస్ రెఫరెన్స్ యూనిట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ప్రిపేర్ అయితే చక్కగా 80 నుంచి 90 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా గుడ్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంటేషన్ కనుక చక్కగా చేస్తే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ముందు టాప్ ప్రయారిటీ వచ్చేసరికి SCRT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 3 పేపర్సు, నెక్స్ట్ ప్రీ పబ్లిక్ పేపరు, ఇవన్నీ కూడా ఆన్సర్స్ చేయగలిగితే ఈజీగా ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 21వ తారీఖున ఇంగ్లీష్ పరీక్ష రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.